గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలను తినమని డాక్టర్స్ చెబుతారు. చేపలు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె పనితీరు మెరుగవుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్నవారు మార్కెట్లో లభించే అన్ని రకాల చేపలను ఎల్లప్పుడూ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ ఉంచిన చేపలు లేదా కొన్ని రకాల సముద్రపు ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరిగి గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందట. ఇది చివరకు పక్షవాతం లేదా గుండెపోటుకు దారితీయొచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారు అస్సలు తినకూడని 4 రకాల చేపల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేయించిన చేప. మీరు చేపను వండే విధానం కూడా మీ రక్తపోటుపై ప్రభావాన్ని చూపుతుంది. చేపను పెద్దగా ముక్కలుగా అధిక నూనెలో వేయించడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల వంటి మంచి పోషకాలన్నీ పోతాయి. అంతేకాకుండా నూనెలోని ట్రాన్స్ ఫ్యాట్స్ కడుపులోకి ప్రవేశించి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. దీనివల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి రక్తపోటు గణనీయంగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరువడు. చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పుతో ఎండబెడతారు. ఇలా ఉప్పేసిన చేపల్లో సోడియం పరిమాణం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారు సోడియంను ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి రక్తపోటు ఎక్కువవుతుంది. అందువల్ల అధిక రక్తపోటు ఉన్నవారు ఎండబెట్టిన చేపలు, ఉప్పు వేసిన చేపలను పూర్తిగా మానేయాలి. పాదరసం అధికంగా ఉండే చేపలు నెక్స్ట్. లోతైన సముద్రంలో కనిపించే కొన్ని రకాల చేపల్లో పాదరసం ఎక్కువ ఉంటుంది. కింగ్ మాకెరల్, షార్క్, స్వాట్స్ ఫిష్, ట్యూనా వంటి చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. ఈ పాదరసం అధిక మొత్తంలో శరీరంలోకి ప్రవేశిస్తే అది నేరుగా మన గుండె, రక్తనాళాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల సహజంగా రక్తపోటు పెరుగుతుంది. డబ్బాలో నిల్వ ఉంచిన చేపలు. ఈ రోజుల్లో ప్రాసెస్ చేసిన చేపలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి కదా. ఈ ప్రాసెస్ చేసిన చేపలు త్వరగా పాడవకుండా ఉండటానికి సోడియం బెంజోయేట్, ఉప్పు వంటి వివిధ రకాల రసాయనాలతో నిల్వ చేస్తారు. ఇది కాకుండా వీటిని ఎక్కువ కాలం నూనెలో నిల్వ ఉంచడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అందువల్ల ఇటువంటి డబ్బాలో నిల్వ చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. అధిక రక్తపోటు ఉన్నవారు చేపలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్లప్పుడూ స్థానిక మార్కెట్లో లభించే తాజా చెరువు చేపలను లేదా సోడియం తక్కువగా ఉండే నది చేపలు కొనండి. చేపలను వేయించడానికి బదులుగా తక్కువ నూనెలో వేయించుకోండి. మసాలాల కోసం కూడా తక్కువ నూనె వాడడం బెటర్. చేపలు ఆరోగ్యానికి మంచివి, కానీ వాటిని రోజువారీ భోజనంలో అధిక పరిమాణంలో తీసుకోకూడదు. వారానికి 1-2 సార్లు తక్కువ పరిమాణంలో తినడం సురక్షితమని డాక్టర్స్ చెబుతున్నారు.